అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు చాలా విశేషమైనటువంటి రోజు, శని అమావాస్య. అమావాస్య తిథి శనివారం వస్తే శని అమావాస్య అంటారు. శని జయంతి కూడా శనేశ్వర జయంతి అనాలి. ఆయన బాధలు పెట్టేవారు కాదు, మన కర్మలకి సరైన ఫలితాన్ని ఇచ్చే కర్మ ఫలదాత. నిజంగా ఆయన్ని భక్తితో, మనం చేసిన తప్పులకి పశ్చాత్తాపంతో గనక ఆయన ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆయన మనకి వరాలను, అభయాన్ని ప్రసాదిస్తారు. ఆయుష్కారకుడు శని, అంతేకాని మనల్ని బాధలకు గురి చేసేవాడు కాదు. ఏది మంచో ఏది చెడో తెలుసుకునేలా చేసేవాడే శనేశ్వరుడు. అటువంటి శని జయంతి చాలా విశేషమైనటువంటి రోజు. అంతేకాదు, ఆ రోజు విశేషంగా భరణి నక్షత్రం. భరణి నక్షత్రం ఎవరిది? యమధర్మరాజు నక్షత్రం అది. కాబట్టి యమధర్మరాజు యొక్క నక్షత్రం. యముడెవరు? శనేశ్వరునికి స్వయాన సోదరుడే కదా. కాబట్టి ఇద్దరికీ కూడా చాలా విశేషమైనటువంటి రోజు అన్నమాట. ఇలాంటి రోజుని ముఖ్యంగా ఈ ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజుని మిస్ చేసుకోకూడదు. మేష, కుంభ, మకర, మీన, సింహరాశుల వాళ్ళందరికీ కూడా ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా ఉన్నాయి కదా. ఈ రాశుల వాళ్ళు ఒక్కరు కూడా దీంట్లో చెప్పినటువంటి పూజా విధానం చాలా సింపుల్గానే, మనం ఏమీ చేయక్కర్లేదు, అంత సింపుల్గా ఉంటుంది. అసలు మేషరాశి వారికి రాశుల ప్రకారం ఎలా ఉంది శని, ఏం చేయాలి, ఆ రాశి వాళ్ళు ఏం చేయాలనేది ఒకసారి మనం ఈ వీడియోలో. మేషం, సింహం, కన్య, ధనస్సు, కుంభం, మీనరాశుల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగంగా చేసుకున్నట్లయితే కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి మేషరాశి వారికి శని వ్యయస్థానంలో ఉన్నారు. అందువలన ఏళ్ళనాటి శని దోషం ఏర్పడింది వాళ్ళకి. శని జయంతి రోజున శివార్చన చేయడం వల్ల, శనేశ్వరునికి ప్రదక్షిణలు చేయడం వల్ల వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తే ఆ ప్రయత్నం ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. అంటే ఈ పీరియడ్లో అసంపూర్ణంగా ఉన్నటువంటి పనులు, అవన్నీ కూడా, వ్యవహారాలు అన్నీ కూడా మెరుగుపడతాయి. ఆర్థిక పరిస్థితి కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. అలాగే ఆస్తి వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి, ఆస్తి లభిస్తుంది. ఉద్యోగాల పరంగా రావాల్సినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వెంటనే అందుతాయి, బాకీలన్నీ కూడా వసూలవుతాయి. ఇక సింహరాశి వారికి అష్టమ స్థానంలో శనేశ్వరుడు ఉండడం వల్ల అష్టమ శని దోషం కలిగింది. మరి ఈ రాశి వారు ఏం చేయాలి అంటే, అమావాస్య రోజున తప్పనిసరిగా వాళ్ళు నువ్వులు, మినుములు దానం చేయడం చాలా మంచిది. దీనివల్ల వీరికి వృత్తి ఉద్యోగాల్లో పని భారము, ఒత్తిడి, వేధింపులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి కాస్త ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఆగిపోయిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారనమాట. అలాగే వీళ్ళు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, వివాహం కాని వారు కనుక పెళ్లి ప్రయత్నాలు చేసినా అవన్నీ కలిసి వస్తాయి వీళ్ళకి. అలాగే వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా, ఆగిపోయిన బాకీలు, మొండి బాకీలు ఇవన్నీ కూడా వీళ్ళకి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు చేయవలసిందల్లా ఏంటంటే, ఖచ్చితంగా నువ్వులు, మినుములు దానం చేయడం మంచిది. ఎందుకంటే భరణి నక్షత్రం, ఈ సింహరాశిలో పుబ్బా నక్షత్రం ఉంది కదా, ఆ పుబ్బా నక్షత్రానికి జన్మ నక్షత్రం భరణి నక్షత్రం, యమ నక్షత్రం అది. ఆ యమ నక్షత్రము ఉన్నది కాబట్టి మినుములు దానం చేయాలి. శనేశ్వరుని యొక్క జయంతి కాబట్టి నువ్వులు దానం చేయాలి. అలా చేసినట్లయితే అమావాస్య రోజున తప్పనిసరిగా వీళ్ళకి మంచి కలుగుతుంది. ఇక కన్యారాశి వారికి సప్తమ శని దోషం ఉంది. సప్తమ శని దోషం ఉన్న కారణంగా వీళ్ళకి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు ఎదురవుతాయి. ఏం లేదు, వీళ్ళ కర్మని అనుభవిస్తున్నటువంటి రోజు అనమాట. వీళ్ళు ఏం చేయాలంటే, శివాలయానికి వెళ్ళి శివార్చన చేయాలి. అంతేకాదు శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అంతే, ఆర్థికమైన సమస్యలు, వ్యక్తిగతమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు అవన్నీ కూడా పోతాయి. అంటే వాటి నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది అనమాట. అంతేకాదు, ఇంట్లో ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏమన్నా, కుటుంబ కలహాలు, కుటుంబ వివాదాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కరించబడతాయి. చిన్న చిన్న యాక్సిడెంట్లు అలాంటి వాటి నుంచి కూడా వీళ్ళు రక్షించబడతారనమాట. తర్వాత ధనురాశి వారికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం కలిగింది. శని అమావాస్య రోజున శనీశ్వరునికి ప్రదక్షిణలు చేయడం, శివాలయంలో పరమేశ్వరునికి అర్చన చేసుకోవడం, దగ్గరలో మీకు శనేశ్వరుని యొక్క ఆలయం లేకపోతే శివాలయంలోకి వెళ్ళి పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి శని దోషం తొలగి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కాస్త అభివృద్ధి కనబడుతుంది. కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అంతేకాదు, నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఊహించనటువంటి మంచి ఉద్యోగం ఖచ్చితంగా దొరికి తీరుతుంది.
ఇక కుంభరాశి వారు, కుంభరాశి వారే అసలు నిజంగా చెప్పాలి అంటే ఈ ఏళ్ళనాటి శని వలన అష్ట కష్టాలు అనుభవిస్తున్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది కుంభరాశి. ఈ రాశి వారు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎక్కడ శనేశ్వరుని యొక్క ఆలయం ఉందో తెలుసుకుని ముందుగానే ఆ ఆలయానికి వెళ్ళిపోయి అక్కడ మీరు శనికి తైలాభిషేకం చేయడం, శివార్చన చేయడం, శనికి ప్రదక్షిణలు చేయడం, అలా శని అష్టోత్తరము, కాలభైరవ అష్టకము ఇలాంటివన్నీ కూడా చదువుకోవడం వల్ల, అంటే దశరథ కృత శని స్తోత్రము అంటే ఆ ఆలయ ప్రాంగణంలో కూర్చుని చదువుకోవడం వల్ల వీళ్ళకి సుఖ సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగం ప్రయత్నాలు సిద్ధిస్తాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, వివాదాలు, ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు, కుటుంబ సమస్యలు, కలహాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఖచ్చితంగా ఎలా చేయాలి, వీళ్ళు ఏదైతే మనసులో అయ్యో నాకు ఈ శని పీరియడ్ వల్ల ఈ పలానా కోరిక నెరవేరట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా, ఆ బాధపడుతున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ అంతా కూడా తీరిపోతుంది. కాబట్టి కుటుంబ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. వీళ్ళు చేయవలసిందల్లా ఏంటి, ఖచ్చితంగా శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి చేయాలి. అలాగే మీనరాశి, మీనరాశి వారికి కూడా ఏలినాటి శని దోషం చాలా ఉంది. వీళ్ళు ఈ శని జయంతి రోజున వీరు ఖచ్చితంగా శనేశ్వరునికి తైలాభిషేకం చేయాలి. ఇందాక కుంభరాశి వారికి ఏదైతే చెప్పామో అలాగనమాట. దీనివల్ల వీళ్ళకి భవిష్యత్తులో రాబోయేటటువంటి ఏ ఆటంకాలైనా ఉంటే అవన్నీ ఇప్పుడే రెక్టిఫై అయిపోతాయి. నువ్వుల దానం ఇవ్వడం, మినువుల దానం ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వీళ్ళు ఇవన్నీ చేయడం వల్ల. అక్కడ దశరథ కృత శని స్తోత్రము, పిప్పలాద కృత శని స్తోత్రము ఇలాంటివి చదువుకోవాలి. ఓం శం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని అందరూ ఇప్పుడు చెప్పుకున్నటువంటి రాసులు అందరూ కూడా 108 సార్లు ఖచ్చితంగా ఆ శనేశ్వరుని యొక్క ఆలయ ప్రాంగణంలో లేదా శివాలయం యొక్క ఆలయ ప్రాంగణంలో కూర్చుని జపం చేసుకోవాలి. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అంతేకాదు దీంట్లో ఈ మీనరాశిలో ఎవరైతే ఉన్నారో డాక్టర్లు, లాయర్లు వాళ్ళందరికీ కూడా ఆశించినంత గుర్తింపు ఇప్పటిదాకా ఉండదు. కానీ ఇప్పటి నుంచి వీళ్ళు కనుక ఈ రెమెడీస్ కనుక చేసుకున్నట్లయితే ఇప్పటి నుంచి వాళ్ళకి గుర్తింపు ఉంటుంది. గుర్తింపుతో పాటు ఆదాయం కూడా బాగా మెరుగవుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మిస్ చేసుకోవద్దు. ఇంట్లో కూడా మీరు ఆవ నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. ఒకవేళ ఇంట్లో కుదరకపోయినా దేవాలయానికి వెళ్ళి శివాలయానికో శనేశ్వరుని యొక్క సన్నిధిలోనో పెట్టండి ఖచ్చితంగా. సాయంకాలం అంటే ఇప్పుడు భరణి నక్షత్రం అని చెప్పుకున్నాం కదా, యముడి యొక్క నక్షత్రం. ఈ భరణి నక్షత్రం ఉన్నందువల్ల సాయంకాలం ప్రదోష సమయంలో ఖచ్చితంగా ఆవ నూనెతో కానీ, ఇంటి బయట గుమ్మం దగ్గర ఆవ నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ ఖచ్చితంగా దీపారాధన చేయండి. కాస్త మీరు నువ్వులు వేసి కింద ఆ నువ్వుల మీద ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఒత్తులు వేసి దీపారాధన పెడితే ఇంకా చాలా మంచిది. అందుచేత ఈ రోజుని ఎవరు మిస్ చేసుకోవద్దు. నల్ల కుక్కలకి, కాకులకి ఆహారం పెట్టడం మర్చిపోవద్దు. మీరు ఎవరికి అన్నం పెట్టినా పెట్టకపోయినా లేని వారికి, ముఖ్యంగా పేదరికంలో ఉన్న వాళ్ళకి, అలాగే అవయవ లోపాలు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మీరు కడుపు నిండగా అన్నం పెట్టండి. అన్నం పెట్టండి, మీకు చేతనైనంత సాయం చెయ్యండి. వస్త్రదానం చేస్తారో, ధన సహాయం చేస్తారో అది మీ ఇష్టం. మూగజీవాలకు ఆహారం ఇవ్వండి, కుక్కలకి రొట్టెలు పెట్టడం, అన్నం పెట్టడం, ఏదో ఒకటి అలా వాళ్ళకి చేస్తేనే మీకు ఈ శని దోషం తొలగుతుంది. అందరికీ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి అన్నం పెట్టడం కాదు, ఏమీ లేని వాళ్ళకి, కడు బేదరికంలో ఉన్న వాళ్ళకి మీకు చేతనైనంత సంతృప్తిగా చేయాలి, నవ్వుతూ చేయాలి, ఆనందంగా చేయాలి. అలా చేస్తే శనేశ్వరుని యొక్క కృప ఖచ్చితంగా అందరి మీద ఉంటుందన్నమాట. ఇలా ఈ రెమెడీస్ పాటిస్తే అన్ని రకాలైనటువంటి దోషాల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. రాబోయే కష్ట నష్టాల నుంచి, అంటే ఎప్పుడో జరగబోయే ప్రమాదాల నుంచి ఇప్పుడే తప్పించుకున్నట్టు అవుతుందన్నమాట. లోకా సమస్త సుఖినో భవంతు. మరి